మేము 100 పాలుగా రామచంద్ర ప్రభు సార్ చెప్పినటువంటి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకోసమనంటే ఎట్లా సార్? ఎట్లా అంటున్నామంటే ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం బాధ్యత ఏంటి సార్? విద్యను అందించడం. ఆ! విద్య అనేటువంటిది అందాలంటే విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సుల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఇట్లాంటి సమయంలో బస్ పాస్ ఛార్జీలను పెంపడం అనేటువంటి దీని ద్వారా నిజంగా పేద విద్యార్థుల్లో తీరని నష్టం జరిగేటువంటి అవకాశాలున్నాయి. నిజానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నారండి. చాలా పేద వర్గాలు ఉన్నారు. ఈ పేద వర్గాలకు మరి బస్ పాస్ ఛార్జీలు పెంచితే మెట్రో ఆర్డినరీ బస్ కావచ్చు, లేదంటే ఏదైతే ఆర్డినరీతో పాటు ఏదైతే మెట్రో డీలాక్స్ కావచ్చు, ఈ బస్ పాస్ ఛార్జీలు పెంపు వెనక నిజానికి ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100 పాలుగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాలని చెప్పేసి ఈ మంగళవారం ఇదే రోజు నుంచి అమల్లోకి వస్తా ఉన్నాయని చెప్పేసి వార్తల్లో సమాచారం వస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తుంది, మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. విద్యార్థుల పక్షాన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ రోజు రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అయ్యా ఓ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వస్తే మీరు విద్యార్థులకు ఈరోజు బస్ పాస్ ఛార్జీలు సుమారు ఒక 20% వరకు పెంచిరంటే ఇది మీ వైఫల్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి.